పులివెందుల్లో తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు. ఎవరేమా? అనిత్ గారా? హోంమంత్రి గారు. స్టేట్ భలే వెరైటీగా ఉందండి, నవ్వుకోవద్దు, సీరియస్. ఎందుకంటే హోంమంత్రి అండి అనిత్ గారు సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు. పులివెందుల్లో తొలిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయంట. అమ్మా అవునా? అంటే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు ఎన్నికలు అంటే ఒప్పుకోండి. మరి ఆయన కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, అప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదా? మరి ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేయలేనప్పుడు సిగ్గు సరే ఉంటే రాజీనామా చేసేయాలి కదా. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కొద్దిగా రాసి ఇచ్చింది కాదు, లోకేష్ ఏది పడితే అది రాసిస్తే చదవకూడదు హోంమంత్రి గారు. కనీసం మనం తెలుసుకుని చదవాలి. పులివెందుల ప్రజలు తొలిసారి ప్రజాస్వామ్యం రుచి చూస్తున్నారని, పులివెందులు తమ అడ్డాన్ని జబ్బలు తెచ్చుకున్నవారంతా ఇప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారని వంగలపూడి అంత వైకాపా నేతలపై మండిపడ్డారు. పులివెందుల ఒంటిమిట్లో ప్రజాస్వామ్య పద్ధతిలో జడ్పీటీసీ ఎన్నికలు జరగడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి దొమ్మీలు చేసి ఎంతెంతమంది పోలీసులను పెట్టి ఎన్ని అరాచకాలు చేసి ఇట్లాంటి ఎలక్షన్ని ఎప్పుడు మేము చూడలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీల కోసం ఎంత అరాచకానికి ఇంతగా ఒడిగట్టుతున్నటువంటి అధికార పార్టీని చూసి నవ్వుకుంటూ వీళ్ళకి సరైన సమయంలో బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. అది వస్తుంది, అందరికి వస్తుంది, మీరేం కంగారు పడదు.